Hi guys, welcome to my channel. సో హలో గైస్, హౌ ఆర్ యూ ఆల్? చాలా రోజులైంది వీడియోస్ చేసి, లైక్ మోర్ దెన్ 2 or 3 months అవుతుంది. పర్సనల్గా చాలా వర్క్ ఎక్కువైపోయింది ఇంట్లోను, అట్ ద సేమ్ టైం ఆఫీస్లో. సో మెయింటెనెన్స్ అవి చేయడానికి కూడా కొంచెం టైం కుదరట్లేదు. బట్ బాగానే చేస్తున్నాను, పర్లేదు మెయింటెనెన్స్. ఈ సమ్మర్లో ఏమైందంటే హీట్ వేవ్స్, వాటర్ చేంజింగ్ వాటిల్లో ప్రాబ్లం అయింది. హీట్ వేవ్ వల్ల మ్యాక్సిమం స్టెమ్ ప్లాంట్స్ అన్ని ఇదైపోయినాయి, ఫర్టిలైజేషన్ అవన్నీ చేయలేకపోయినాం సమ్మర్ హాలిడేస్ వాటి వల్ల. సో ఈ మాన్సూన్ వచ్చిన తర్వాత వాటర్ చేంజ్ అంటే రెగ్యులర్ వాటర్ చేంజెస్ అయితే చేశాను. రెగ్యులర్గా ఎవ్రీ వీక్ చేసినట్టు కాకుండా కొంచెం డిలే అయ్యింది సమ్మర్లో. నేను బయటికి వెళ్ళడం వల్ల ఆటోమేటిక్ ఫీడర్స్ అయితే పెట్టాను ఫుడ్ ఫీడింగ్ కాటికి. మొన్నటిదాకా అంతా బాగానే ఉన్నాయి. వన్స్ ఈ మాన్సూన్ సీజన్ ఏదైతే స్టార్ట్ అయిందో దానివల్ల వాటర్ ప్రాబ్లం వల్ల ఏమో కానీ కొన్ని ఫిషెస్కి ఇక్ వచ్చింది. సో ఇక్ రావడం వల్ల మోస్ట్ ప్రాబ్లీ లైక్ చాలా మటుకు చేపలు స్లోగా ఒక్కొక్కటి చనిపోతూ ఉన్నాయి. నేను ఇక్ ఆల్రెడీ మెడిసిన్ వాడుతున్నా. ఆల్రెడీ బ్లూ మెడిసిన్ ఉంటుంది కదా ఇక్కి, అది వాడుతున్నాను. బట్ రైట్ నో మిగతా చేపలు అయితే ఓకే. 1.5 year అయిపోయింది ట్యాంక్ సెట్ చేసి. లైక్ లాస్ట్ ఇయర్ జనవరి ఎండింగ్లో పెట్టిన ట్యాంక్ ఇప్పుడు 1.5 year. క్రిప్టోకార్న్ ఈస్ డూయింగ్ గుడ్, బట్ కొన్ని బ్యాడ్ లీవ్స్ ఉన్నాయి, వాటిని కట్ చేయాలి. అండ్ ఈ కార్నర్లో ఏదైతే ఈ రూట్స్ ఉన్నాయో ఇక్కడ ఈ రాయకున్న రూట్స్ కొంచెం మరీ కార్నర్కి వచ్చేసరికి స్టెమ్ ఏదైతే లీఫ్ కార్నర్ ఉంటుందో అది క్లీన్ చేసినప్పుడు అప్పుడు తగిలితే ఇరిగిపోతున్నాయి. సో నేను ఏం చేయాలంటే నెక్స్ట్ టైం మెయింటెనెన్స్ అప్పుడు మ్యాక్సిమం ఈ పాడైపోయిన లీవ్స్ అన్నిటిని కట్ చేసేస్తాను, హోల్స్ ఉన్నవి అవి అన్ని. ఇంకోటి లాస్ట్ టైం మీరు చూసుంటే ఇదంతా కూడా క్రిప్టోకార్న్ కానీ వేరే స్టెమ్ ప్లాంట్స్ కానీ హైగ్రోఫిలా పాలిస్పర్మా అలాంటివి ఉండేవి, అంతా రోజెట్ వేరియంట్. అవన్నీ కూడా కొంచెం ప్రాబ్లం వస్తే తీయాల్సి వచ్చింది, ఇంకొన్ని మెల్ట్ అయిపోయినాయి. ఇంకోటి ఈ డ్రాఫ్ట్ సాజిటేరియా గ్రాస్ బాగానే కార్పెట్టింగ్ అయింది. ఇక్కడ కూడా యాక్చువల్లీ ఏమైందంటే ఈ క్రిప్టోకార్న్ బ్రౌన్ వెండిటీ మొత్తం ఏమైందంటే కార్పెట్ అయిపోయినాయి. లైక్ హ్యూజ్ ప్లాంట్స్, నీకు ఈ హైట్ వరకు మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కవర్ అయిపోయినాయి ఇదంతా. ఈ కార్నర్లో అంతా డార్క్ స్పాట్ ఉంది బికాస్ ఎక్కువ ఫ్లోటింగ్ ప్లాంట్స్ అయిపోయినాయి. ఆ ఫ్లోటింగ్ ప్లాంట్స్ కూడా నేను రిమూవ్ చేసేస్తాను. కార్నర్లో ఉన్న కొన్ని ప్లాంట్స్ ప్లస్ ఇక్కడ ముందు పెరిగిన ప్లాంట్స్ అన్ని మ్యాక్సిమం అంతా నేను మొన్న తీసి నా ప్రీవియస్ వీడియోలో చూస్తుంటే మా ఇంట్లో నా 5 feet ట్యాంక్లో అన్ని పెట్టాను. అంటే రివర్స్ స్ట్రీమ్ స్టైల్ చేశాను కదా ఒకటి, ఆ ట్యాంక్లో ఇప్పుడు ఇక్కడ దీని నుంచి రిమూవ్ చేసిన అన్ని క్రిప్టోకార్న్ వెండిటీను పెట్టాను. ఇక్కడ వచ్చేస్తే ఈ బ్లడ్ రెడ్ రుటాలా టైప్ ఉన్నాయి. అవి కూడా కొంచెం బెటర్, కొంచెం పర్లేదు, కానీ కొంచెం మరీ పైన గ్రో అయినాయి. కట్ చేసి మళ్ళీ యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. మిగతా స్టెమ్ ప్లాంట్స్ అన్నీ మెల్ట్ అయిపోయినాయి నా దగ్గర. నాకు తెలిసి హైగ్రోఫిలా పాలిస్పరం మ్యాక్సిమం అంతా కిందకి వెళ్ళిపోయినాయి. ఇది టైగర్ లిల్లీ అవి అన్నీ కూడా నింఫా రెడ్ ఇవి కూడా బాగానే ఉన్నాయి. మొన్నటిదాకా పెద్ద పెద్ద ఆకులు ఉంటే అన్నీ కట్ చేస్తాను. ఇక్కడ టైగర్ లోటస్ ఇది కూడా కొంచెం బాగానే గ్రో అవుతుంది. మొన్నటిదాకా అవన్నీ చాలా ఓల్డ్ లీవ్స్ ఉంటే అన్నీ కట్ చేసేసాను. అనూబియస్ డ్రాగన్ క్లా వచ్చేసేసి చిన్నగా గ్రో అయ్యేది, ఇప్పుడు బాగా గ్రో అవుతుంది. ఇది అనూబియస్ నానా పటీట్, ఇదేమో అనూబియస్ నానా. ఇది ఇవన్నీ బాగానే గ్రో అవుతాయి. దీంతో పాటు కొన్ని జావా ఫోన్ ఉండే లైట్గా చిన్న చిన్న బేబీస్, అవన్నీ వెనకాల నేను ఏం చేశానంటే మన డ్రాగన్ వుడ్ లాగా ఉంటుంది అది, ఆ వుడ్ తీసుకొచ్చి దానికి నేను పెట్టాను. వెనకాల ఉన్నాయి ప్రస్తుతానికి, నేను వీడియోస్ ఫ్యాన్లో చూపిస్తాను. సో ఇక్కడ ఇదైతే పొజిషన్ బాగానే ఉంది. నాకు తెలిసి ఈ క్రిప్టోకార్న్ చాలా పెద్ద గ్రో అయింది కాబట్టి క్రిప్టోకార్న్ నేను డివైడ్ చేసి నాకు చాలా స్టెమ్స్ వస్తాయి. నేను వీడియోలో మీకు చూపిస్తాను. లైట్ అక్కడక్కడ ఆల్గీ ఇష్యూస్ ఉన్నాయి, అవి కట్ చేసేస్తాను. సో ఈ ట్యాంక్లో ఉన్న మిగతా ఇవన్నీ నేను ఏం చేశానంటే తీసి నా దీనిలో మెయిన్ ట్యాంక్లో వేసుకున్నాను, పెద్ద ట్యాంక్లో ఇంటి దగ్గర. సో ప్రస్తుతానికి గ్రోత్ అవన్నీ వచ్చి హెల్తీగానే ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ. బట్ మిగతా ఫిషెస్ అన్నీ కూడా కొంచెం బాగానే ఉన్నాయి. బట్ యూ కెన్ సీ కొన్ని ఫిషెస్కి ఇంకా వైట్ స్పాట్ డిసీజ్ ఉంది. సో మనం ఏం చేయాలంటే దీనికి మళ్ళీ బ్లూ మెడిసిన్ ప్రొవైడ్ చేయాలి. సో ఒక్కసారి వచ్చిందంటే వాటిని పట్టుకోవడానికి ట్రై చేయొచ్చు, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పెద్ద ట్యాంక్ ప్లస్ హెవీ రాక్స్ ఉన్నాయి కాబట్టి నేను నెట్ పెట్టంగానే ప్లాంట్స్ డిస్టర్బ్ అవుతాయి, అట్ ద సేమ్ టైం ప్లాంట్స్ బ్రేక్ అయిపోతున్నాయి. సో ఫిషెస్ని కరెక్ట్గా పట్టుకోవడానికి రావట్లేదు కాబట్టి టోటల్ ట్యాంక్ని నేను మెడికేట్ చేయాల్సి వస్తుంది. సో కొన్ని ఫిషెస్ అంతే బాగానే ఉన్నాయి, బట్ కొన్ని ఫిషెస్ మాత్రం వైట్ స్పాట్ డిసీజ్ చాలా ఉన్నాయి, ఐ కెన్ సీ.
సైమీస్ ఆల్జియేటర్స్ బాగానే ఉన్నాయి, బట్ వీటిని ప్రాబ్లం ఏంటంటే పెద్దగా అయిపోయినాయి, వీటిని కిందకి షిఫ్ట్ చేయలేను. బికాస్ ఈ వాటర్ కూడా డౌన్ ఉన్నాయి కాబట్టి తొందరగా పైకి జంప్ చేస్తే, ఇంకోటి అన్ని బేబీ స్ట్రిమ్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి సో ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో టెక్నికల్గా ఆల్గేషన్స్ అయితే ఏం లేవు. ఒక్కసారి మీ సెల్ఫ్ సస్టైనింగ్ ఎకో సిస్టంలో సెట్ అయిపోతే అక్వేరియం ఆటోమేటిక్ అయిపోతుంది. లైక్ ఆటోమేటిక్గా దాని కేర్ అదే తీసుకుంటుంది. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ జస్ట్ సీ వాటర్ పారామీటర్స్ అండ్ ఎంత నెసెసరీ ఆఫ్ వాటర్ చేంజ్ చేయాలో అంత వాటర్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది యాక్చువల్గా ఏమైందంటే ఆటోమేటిక్ ఎకో సిస్టమ్ క్రియేట్ అయిపోయింది. మధ్యలో మనం ఏం చేస్తామంటే ఎవ్రీ 2 monthsకి ఒకసారి డీప్ క్లీన్ చేస్తాం. డీప్ క్లీన్ చేస్తే గ్రావెల్ బ్యాక్ అప్పుడప్పుడు లైట్గా గ్రావెల్ క్లీన్ చేయడము, అంతా ఇక్కడంతా మోమ్ ఉంటుంది. ఆ మోమ్ ఏరియాని డిస్టర్బ్ చేస్తే కొంచెం మరీ చెత్త బయటకు వస్తుంది, అప్పుడు ఆ చెత్త క్లీన్ చేస్తాను. అది రెగ్యులర్గా చేయాల్సిన అవసరం లేదు, 2-3 monthsకి ఒకసారి చేస్తే సరిపోతుంది. అది యాక్చువల్గా మళ్ళీ ఫిష్కి ఫుడ్ కింద, బేబీ ఫిషెస్కి కానీ వాటికి అట్ ద సేమ్ టైం ప్లాంట్స్కి కూడా ఫర్టిలైజర్ కింద వాడుకోవచ్చు అన్నమాట. సో చూస్తే మటుకు ప్లాంట్స్ అయితే పర్లేదు, బట్ స్టెమ్ ప్లాంట్స్ అన్నీ ఇదైపోయినాయి. ఇంకోటి నా దగ్గర ఆల్రెడీ కొన్ని మెష్ ఉంది, అల్యూమినియం మెష్. నా ఆఫీస్ ట్యాంక్లో జావా మాస్ ఉంది. జావా మాస్ నేను వాటికి మెష్ కట్టేసేసి దీంట్లో వేసాను. ఎలా గ్రో అవుద్దో లేదో మరి ఐ డోంట్ నో. నాకు తెలిసి అది గ్రో అవుతుందో లేకపోతే చేపలు ఎక్కువ తినేస్తున్నాయో నాకు తెలియట్లేదు. ఇంకోటి ఇక్కడ డివైడింగ్ రాక్స్ ఉండేవి మధ్యలో, శాండ్ ఏరియా ఇవన్నీ డివైడింగ్ రాక్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీసేసాను. అంటే ఆల్రెడీ కలిసిపోయినాయి. సో మొన్ననే తీసినప్పుడు చాలా మటుకు ఇది క్రిప్టోకాన్ వెండిటీ ఉన్నాయి కదా, వాటితో పాటు అవి కూడా తీసేసాను, రాక్స్ అవి. సో ఇది ఫ్రెండ్స్ నా ట్యాంక్ సిచ్యువేషన్ ఆఫ్టర్ 1.5 year. ప్రస్తుతానికైతే అంతా బాగున్నాయి. మాన్సూన్ సీజన్, హీట్ వేవ్ వల్ల, మధ్యలో హీట్ వేవ్ వల్ల స్టెమ్ ప్లాంట్స్ అన్నీ మెల్ట్ అయినాయి. కొంచెం మెయింటెనెన్స్ కరెక్ట్గా చూసుకోలేదు నేను. మిగతా ఫిషెస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఓజీ ఫిష్ అంటే లైక్ ట్యాంక్ స్టార్టింగ్ ఉన్నప్పటి నుంచి ఇవి ఉన్నాయి. లైక్ ఫస్ట్ మంత్ ఎప్పుడు యాడ్ చేశాను సైమీస్ ఆల్జియేటర్స్, తర్వాత అప్పుడు సైమీస్ ఆల్జియేటర్స్తో పాటు రెడ్ ఐ టెట్రాస్ ఒకటి యాడ్ చేశాను. రెడ్ ఐ టెట్రాస్ ఒక పెయిర్ 2 పెయిర్ ఉంటాయి, సైమీస్ ఆల్జియేటర్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే బాబ్స్ ఉన్నాయి, ఒడిశా బాబ్స్ ఉన్నాయి, చెక్కబోట్ బాబ్స్ ఉన్నాయి. వాటితో పాటు మన ఇవేమంటారు రమ్మినోస్ టెట్రాస్ ఉన్నాయి. టెట్రాస్ కొన్ని ఉన్నాయి, ప్లాటీస్ కొన్ని ఉన్నాయి. బట్ ప్లాటీస్ అన్నీ పైన ప్లాంట్స్ వాటిలో మధ్యలో ఉంది. ఇవి రీసెంట్గా నా ఆఫీస్ ట్యాంక్లో వేసాను. కొంచెం ఏం చేస్తున్నానంటే అన్నింటినీ కొడుతున్నాయి ఆఫీస్ ట్యాంక్లో తీసుకొచ్చి ఇక్కడే వేసేసాను అనమాట. ఈ ట్యాంక్ ఇది టెట్రానే, నాకు పేరు కరెక్ట్గా తెలియదు. వన్స్ నాకు ఆ టెట్రా ఇది కనపడితే పేరు ఐడియా వస్తే నేను మీకు పెడతాను, లేదంటే రీసెర్చ్ చేసి పెడతాను మీకు. ఇవేం చేస్తున్నాయంటే ఉన్నాయి ఇంతే, మిగతా అన్నిటిని కొడుతున్నాయి పెద్ద వాటిని, లైక్ ప్లాటీస్ కానీ మిగతా రమినోస్ టెట్రాస్ కానీ అట్లాంటి వాటిని, రెడ్ ఐ టెట్రాస్ని. సో అవన్నీ ఎక్కువ లోపలే దాక్కుంటున్నాయి. రెడ్ ఐ టెట్రాస్ ఒక 2-3 పెయిర్స్ ఉంటాయి, 2 పెయిర్స్. టైగర్ బాబు నాకు తెలిసి ఒక 2-3 పెయిర్స్ ఉండాలి, బట్ ఇప్పుడు ఒకటే పెయిర్ ఉంది. ఈ మాన్సూన్లో మ్యాక్సిమం అన్ని వాటర్లో ప్రాబ్లం వల్ల స్టార్ట్ అయింది, వైట్ స్పాట్ డిసీజ్. సో వాటిని క్యూర్ చేస్తే నాకు వేరే వాటికి రాకుండా ఉంటాయి అనమాట. మోస్ట్ ప్రాబ్లీ రమ్మినోస్ టెట్రాస్కి ఉన్నాయి ఇక్, సో వాటిని తగ్గించడానికి చూడాలి. సో దిస్ ఈజ్ ద థింగ్ ఫ్రెండ్స్. నా 3 feet ట్యాంక్ 1.5 yearకి. సో విల్ సీ సూన్. అలాగే నా 2 feet ట్యాంక్ కూడా సపరేట్ నేను వీడియో చేస్తాను, చేసి దాని గురించి కూడా నేను చెప్తాను. ఓకే, స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ సమ్ సినిమాటిక్ వీడియోస్.